హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ రాణి బొటిక్. సో ఈరోజు అయితే మనం డ్రెస్ కటింగ్ వీడియో అయితే చూద్దాం. ముందుగా అయితే మెజర్మెంట్స్ అయితే చూద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, మీకు మరిన్ని డీటెయిల్స్ ఇంకా వస్తాయి. సో ముందుగా అయితే టాప్ మెజర్మెంట్ అనమాట. టాప్ లెంత్ వచ్చేసి 39 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా, అండ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 37, అంటే మన చెస్ట్ రౌండ్ ఎవరికి ఎంత ఉంటుంది దాన్ని బట్టి డివైడెడ్ బై 6 చేస్తే మనకు షోల్డర్ లెంత్ వస్తుంది అనమాట. సో చెస్ట్ రౌండ్ వచ్చేసి 37 డివైడెడ్ బై 4, మన రౌండ్స్ చెస్ట్ రౌండ్స్ ఏదైనా కానీ అని డివైడెడ్ బై 4 చేయాలి. హ్యాండ్స్కి లెగ్స్కి మాత్రం డివైడెడ్ బై 2 చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో వెస్ట్ లెంత్, వెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 అనమాట. సీట్ లెంత్, సీట్ రౌండ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ లెంత్, నెక్ విడ్త్, గేరా రౌండ్, ఇవన్నీ మనం ముందుగా రాసి పెట్టుకోవాలి. ఓకే, ఇలా చూసుకుంటే మీకు కూడా మీ కొలతలు తీసుకోండి. కొలతలు ఎలా తీసుకోవాలనే వీడియో కూడా ఒకటి మీకు అప్డేట్ చేస్తాను. కొలతలు ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ముందుగా అయితే మన క్లాత్ని అయితే ఒకసారి మొత్తం కంప్లీట్గా విప్పదీసి దాన్ని 2 ఫోల్డ్స్ చేసుకుందాం. అంటే పొడవులో 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. అలా మనకి డబల్ ఫోల్డ్ చేస్తే మనకి 4 ఫోల్డింగ్స్ వస్తాయి. చూసారా, 2 ఫోల్డ్స్ వచ్చాయి. ఒకటి పైకి, ఒకటి లోపలికి, అంటే ఒకటి ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఫోల్డింగ్ అయితే మీకు ఓకే కదా, క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఒక్కసారి మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు నా షోల్డర్ వచ్చేసి 6 వచ్చింది, బట్ నేను 6 తీసుకోను, ఎందుకంటే నాకు చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి 5.6 అట్లా తీసుకుంటా అనమాట. 5.5 నాకు 5 వస్తే చాలు. 2.5 వస్తే చాలు అనమాట. హాఫ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. మన షోల్డర్ మెజర్మెంట్ ఏదైనా కానివ్వండి, దానికి 1 మైనస్ చేసుకోవాలి, లేదా ఒక ½ ఇంచ్ మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే ½ ఇంచ్ ఖర్చులకు పోతుంది కాబట్టి. ఇప్పుడు మన నెక్ విడ్త్ వచ్చేసి నాది 2.5 అనమాట. 2.5 కూడా నేను తీసుకున్నాను. 2.5 తీసుకొని కింది సైడ్ కూడా మన లెంత్, నెక్ లెంత్ ఎంత అనేది కూడా ముందే రాసి పెట్టుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి కింద కూడా, అంటే నేను 6 తీసుకుంటున్నాను. 5.5 or 6 నా ఇష్టం. సో 5.5 or 6 తీసుకొని దాని తర్వాత పైన 2.5కి ఈ 2.5కి కలిపేస్తాను అనమాట కింద. నెక్స్ట్ మనము షోల్డర్ దగ్గర 5.5కి డ్రా చేసాం కదా, అక్కడి నుంచి కిందికి 6 తీసుకోవాలి. మనకంటే షోల్డర్ ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్ అదే కొలత కిందికి తీసుకోవాలి, ఎందుకంటే మనకు చంకల్లో పట్టేస్తుంది. సో ఇప్పుడు నేను ఆడికి లైన్ అయితే గీస్తున్నా. ఇప్పుడు నేను చెస్ట్ రౌండ్ అయితే తీసుకుంటాను అనమాట. చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 అంటే నాకు 8.5 వచ్చింది. సో ఇప్పుడు నేను 8.5కి ఆ లైన్ పైనే గీస్తాను నేను. అక్కడి నుంచి 2 ఎక్స్ట్రా తీసుకుంటా, ఎందుకంటే మన ఖర్చులకు పోగా మనకి లూజ్కి అన్నిటికీ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన లెంత్, వేస్ట్ లెంత్ అనమాట, అంటే నడుము లెంత్ ఎంత అనేది. చెస్ట్ తర్వాత నడుము కదా, నడుము లెంత్ వచ్చేసి నాకు 14 or 15 అనమాట. బట్ నేను ఈ టాప్ కొంచెం పైకి ఉంది కాబట్టి నేను 13.5 అట్లా తీసుకుంటున్నా. నీస్ వరకే ఈ టాప్ నేను మెజర్ చేసుకున్నాను. సో ముందుగా అయితే నేను లైనింగ్ కట్ చేసుకున్నాను, ఆ వీడియో తీయడం మర్చిపోయాను. అందుకనే నేను మీకు మెయిన్ క్లాత్ మీద వీడియో చేసి చూపిస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ది మాత్రం ఖచ్చితంగా నేను లైనింగ్ పైన మీకు డ్రా చేసింది వీడియో ఇంకొకటి కటింగ్ చేస్తాను, అది మీకు ఖచ్చితంగా పెడతా. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ సీట్ లెంత్ పెడుతున్నాను అనమాట, ఎందుకంటే మన కట్స్ ఎక్కడైతే వస్తాయి నడుము తర్వాత సీట్ దగ్గర కట్స్ వస్తాయి కదా, ఆ సీట్ రౌండ్ కూడా మనం కొలుచుకోవాలి ముందే. సో అది మీకు ముందుగానే మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను ఇచ్చాను, మీకు అలా కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని తర్వాత ఇప్పుడు చెస్ట్ రౌండ్ అయిపోయింది. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 అనమాట. అంటే మనకి 30 ఉందనుకోండి, 30 డివైడెడ్ బై 4 అంటే 7.5 వస్తుందన్నమాట. 7.5కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 యాడ్ చేసుకోండి, ఎందుకంటే పైన 2 ఉండొచ్చు ఎక్స్ట్రా, కింద 1.5, అండ్ సీట్ లెంత్ దగ్గరికి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. మీరు ఎవరికైనా ఇలానే ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట, అప్పుడైతేనే కానీ మన డ్రెస్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఏదైనా కానీ పైన ఒక
1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని మిగతా టేప్ కొలతలు అయితే తీసుకోవాలి. ఆ మెజర్మెంట్స్ ఎట్లా అనేది కూడా నేను తీసుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. బట్ మీకైతే ఇప్పుడు క్లారిటీగా ఉండాలి అంటే మీరు ఎవరికైనా అంటే మీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అలా మెజర్మెంట్ తీసుకోవడం అయితే ట్రై చేయాలి. ప్రతిదానికినూ ఎక్స్ట్రా పెట్టాలి. చెస్ట్ రౌండ్ కానివ్వండి, వేస్ట్ రౌండ్ కానివ్వండి, గేరా రౌండ్ కానివ్వండి, ఏదైనా డివైడెడ్ బై 4 ప్లస్ హ్యాండ్స్ లెగ్స్ వచ్చేసి డివైడెడ్ బై 2 అనమాట. ఎందుకంటే మనం కంప్లీట్ రౌండ్స్ తీసుకుంటున్నాం కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తాము. 4 పార్ట్స్ కింద లెక్క. ఇప్పుడు 2 అనుకోండి, కాళ్ళకి 2 ఫోల్డింగ్స్, చేతులకి 2 ఫోల్డింగ్స్ అంతే అనమాట. మనం ఎక్కువ 4 ఫోల్డింగ్స్ అయితే వేయం కదా. ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు నేను కంప్లీట్గా మార్కింగ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నేను అస్తర్ పెట్టాను కదా, అస్తర్ ఒకసారి నేను మీకు డ్రెస్ పైన పెట్టి చూపిస్తాను. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్కి మార్క్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ రౌండ్ అనేది వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్కి అయితేనేమో 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం ఫస్ట్ 1.5 ఎట్లా పెడతామో అది అట్నే ఉంచాలన్నమాట. సో మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా నీకు చూపిస్తాను, ప్రాబ్లం లేదు. బట్ ఇది కొంచెం చూడటానికి కూడా మీకు క్లారిటీగా ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ నేను వీడియో అయితే బాగానే తీశాను, కానీ ఇంకా క్లారిటీగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం టేబుల్ అవైలబుల్గా లేదు, పట్టుకోవడానికి ఎవరు లేరనమాట. సో మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఇప్పుడు ఇది యాక్చువల్గా మన కంప్లీట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి లైనింగ్ అయితే పెడుతున్నాను, చూడండి. అంటే పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అనేది అయితే ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మన మార్కింగ్ అన్నమాట. ఇంతే మన చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, సీట్ రౌండ్, ఈ 3 లైన్స్ నేను గీసాను కదా. కింద స్ట్రైట్ లైన్ వచ్చేసి మన సైడ్స్ కట్స్ అన్నమాట. స్ట్రైట్ కట్ కావాలనుకుంటే పైన గేరా దగ్గర ఎంత అంటే మన సీట్ రౌండ్ దగ్గర ఎంత వెడల్పు తీసుకున్నామో అదే స్ట్రైట్గా కిందికి లైన్ గీసుకుంటే సరిపోతుంది. అంతేగాని మనకు కొంచెం ఎక్స్ట్రా కావాలనుకోండి, క్రాస్ టైప్లో కావాలనుకుంటే ఒక 1 ఇంచ్ కొంచెం ముందు కానీ 2 ఇంచ్ ముందు కానీ తీసుకొని క్రాస్లోకి కలిపేసుకోవాలి. అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. దీని తర్వాత నేను హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను కదా, హ్యాండ్స్ కూడా సేమ్ ఇప్పుడు నేను మిగిలిన క్లాత్లోకి ఆ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి జస్ట్ దానిపైనంగా 1 ఇంచ్ తోటి కట్ చేసుకుంటాను. అప్పుడు నేను స్టిచ్చింగ్ అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం క్లాత్ సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా కానీ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి, ఏదైనా కానివ్వండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఇది మన కటింగ్ అయితే అయిపోవచ్చింది దాదాపు. హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటాను నేను. ఫ్రెండ్స్, ఇది మీకు అర్థం అయినా కాకపోయినా నేను ఇంకొక వీడియో అయితే ఇంకా 2 డ్రెస్సెస్ ఉన్నాయి, దానికి ఇంకా క్లారిటీగా నేను మీకు చూపిస్తాను. సో ఇది నాకు ఎవరు పట్టుకోవడానికి లేక కొంచెం చాలా డిస్టర్బెన్స్గా వచ్చింది. బట్ పర్లేదు, నేను మీకు ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను. విత్ కొలతలు ఎలా తీసుకోవాలని బాడీ పైన మెజర్మెంట్స్ కూడా తీసుకుంటాను. అలా మీకు కూడా ఎలా తీసుకోవాలి అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. మీరు మెజర్మెంట్స్ నేను ఎలా అయితే సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాశానో మీరు కూడా అలాగే రాసుకోవాలి బుక్లో ఇంతకుముందు ఫస్ట్లో చూపించినట్టుగా. అప్పుడైతే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. మొత్తం ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ లైనింగ్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ లైనింగ్ సపరేట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ముందే. దీన్ని నేను స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను, అది మీకు చూపిస్తాను. నేనైతే ఇది రెడీమేడ్ టాప్ లాగా కుట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. అందుకనే నేను బ్యాక్ సైడ్ ఎక్కువగా లెంత్ తీసుకోలేదు, పొడవు. సో నేను జస్ట్ 3 ఇంచెస్ మాత్రమే తీసుకున్నా. మనకు రెడీమేడ్ వాటికి 3 ఇంచెసే ఉంటుంది కదా బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసి నేను 5.5 తీసుకున్నాను. సో నాకు తల దూరితే చాలు. అండ్ నేను పైపింగ్ వేసుకుంటున్నాను అనమాట డ్రెస్కి, ఎందుకంటే పైపింగ్తో మనకి రెడీమేడ్ డ్రెస్ లాగానే అనిపిస్తుంది. ఇంకా మనం లైనింగ్ వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా క్లాత్ థిక్నెస్ వచ్చి మనకి ఎక్కువ రోజు డ్యూరబుల్ ఉంటుందన్నమాట డ్రెస్. మనం వీటిని జీన్స్ మీద వేసుకోవచ్చు, లేకుంటే వైట్ లెగ్గిన్ వేసుకొని ఒక చున్నీ కూడా చున్నీ బయట మనం వైట్ కలర్ చున్నీ ఏదైనా తీసుకున్నా సరిపోతుంది.
సో ఈ క్లాత్స్ అయితే నేను మీషో నుండి ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా కాంబో ప్యాక్లో తీసుకోండి, బెటర్ ఆప్షన్ అనమాట ఇంట్లో వేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్.